హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు చెక్క బోర్డు ఉంది కదా, ఈ చెక్క బోర్డుకు కటింగ్ అయితే చేయించుకొని వచ్చినాము. స్క్రూస్ అయితే హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ చేసేసాము. అయితే దీనికి వచ్చేసి ఇప్పుడు మనం మెయిన్ ఒకటి పెడదాం. ఒకటి హోల్డరు, స్విచ్చెస్, 2 పిన్ సాకెట్స్, ఒక 5 పిన్ సాకెట్, ఒక ఫ్యూజు, సింగిల్ ఫేజ్ ఫ్యూజు, స్విచ్ టైప్ ఫ్యూజ్ ఇది. దీన్ని అయితే మనం ఇప్పుడైతే ఈ చెక్క బోర్డుకు కనెక్షన్ అయితే చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ కనెక్షన్ అనేది ఎట్లా ఇవ్వాలో మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్నాయి స్క్రూస్ ఇవి, స్విచ్లకు ఉండేటి స్క్రూస్ ఇవి. ఇక్కడ ఉన్నాయి కదా స్విచ్లకు ఉండేటి స్క్రూస్ ఇవి. స్క్రూస్ అన్నీ మనం అయితే ఇప్పేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, స్క్రూస్ అనేవి ఇలా మొత్తం ఇప్పేద్దాం. ఇలా అన్ని స్క్రూస్ అయితే ఇప్పేయాలి. ఇలా సపరేట్ చేసుకోవాలి ఇవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్క్రూస్ అయితే సపరేట్ అయితే చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్విచ్ తీసుకొని చెక్క బోర్డుకు దానికి పెట్టేద్దాం. మీకు చూపిస్తాను చూడండి. మీకు కనిపిస్తుంది కదా స్విచ్, ఇది 6 amps 1 way స్విచ్ ఇది. దీన్ని ఇప్పుడు మనం చెక్క బోర్డు ఉంది కదా, ఇక్కడ ఇలా పెట్టేద్దాం. అలాగే ఇంకో స్విచ్ తీసుకుందాం, సేమ్ స్విచ్ 6 amps ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్విచ్ కూడా మనం ఇక్కడ పెట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో స్విచ్ కూడా తీసుకుందాం. ఈ స్విచ్ కూడా మనం ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడైతే ఒక సాకెట్ అయితే తీసుకుందాము. అక్కడ సాకెట్ అయితే పెట్టేస్తున్నాను. సాకెట్ అయితే పట్టేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో స్విచ్ తీసుకుందాం, దీని కింద పెట్టేద్దాం. ఇంకొక 2 పిన్ సాకెట్ 6 amps ఇది. ఇప్పుడు ఇంకో స్విచ్ పెట్టేద్దాం. స్విచ్ ఇది ఇక్కడైతే పెట్టేద్దాం. ఇక్కడ అన్నీ పెట్టేసాము. ఇంకో సాకెట్ కనిపిస్తుంది కదా, సాకెట్ 2 పిన్ సాకెట్ ఇది. సింపుల్గా ఉంటుంది. దీనికి వచ్చేసి ఒక స్విచ్ కంట్రోల్. ఓకేనా ఫ్రెండ్స్, స్విచ్ కంట్రోల్ ఇది 6 amps ఇది. ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ అన్నీ పెట్టేసాం కదా. ఇక్కడ వచ్చేసి స్క్రూస్ అనేవి పెట్టాలి మనం. స్క్రూస్ అయితే మీకైతే చూపిస్తాను. మొత్తం పెట్టేసినాక స్క్రూ టైట్ చేసినాక మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి టైం ల్యాప్స్ వీడియో అయితే ఎడిట్ చేశాను స్పీడ్గా, ఎందుకంటే అవి చాలా లేట్ అవుతుంది కాబట్టి అందుకే టైం ల్యాప్స్ వీడియో అనేది చేశాను. ఫ్రెండ్స్, ఇవన్నీ స్విచ్లు అనేటివి స్క్రూస్కు పెట్టేటప్పుడు బాగా లేట్ అవుతుంది కదా, అందుకని టైమ్లెస్ అయితే వీడియో అయితే పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, స్పీడ్ అయితే ఉంటుంది చూడండి. స్విచ్లు సాకెట్ 2 పిన్ సాకెట్స్ అనేవి కరెక్ట్గా పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, స్క్రూస్ కూడా టైట్ కూడా బాగా కరెక్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్లగ్ అయినా పెట్టేటప్పుడు ఊసేస్తాయి కదా, బయటకు వచ్చేస్తాయి. అందుకే మనం కరెక్ట్గా టైట్గా చేసుకోవాలి.
ఎందుకంటే వుడెన్ షీట్ కాబట్టి ఇది మనం టైట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ ప్లేట్ చేసేసాను, మొత్తం స్క్రూస్ అన్ని టైట్ చేసేసాను. చూడండి, మెయిన్ కనెక్షన్ అన్నీ స్పీడ్గా ఉంటుంది, ఎందుకంటే టైం ల్యాప్స్ వీడియో. మెయిన్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్, మెయిన్ అయితే పెట్టేశాను. ఇక్కడ హోల్డర్ వస్తుంది, ఈ హోల్డర్కి అయితే మనం వైర్లు అయితే కనెక్షన్ ఇచ్చేద్దాం. ఫేజ్ న్యూట్రల్ చూడండి ఫ్రెండ్స్, ఇది హోల్డర్కి అయితే వైర్ అయితే కనెక్షన్ ఇచ్చేసాను, ఫేజ్ న్యూట్రల్. ఇదైతే ఇందులోకించి మనం కిందికి వేసేద్దాం. ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లోకించి లోపలికి వేద్దాం. స్క్రూలు అయితే పెట్టేద్దాం ఇప్పుడు. టైట్గా తీసుకోవాలి స్క్రూ అనేది, అప్పుడే హోల్డర్ అనేది ఉసిరాదు. ఓకేనా ఫ్రెండ్స్, టైట్ చేసుకోవాలి. చూడండి, టైట్ అయిపోయింది బాగా. స్క్రూ అనేది టైట్ చేయాలి, ఇదిగుతా స్క్రూ అనేది టైట్ చేసుకుంటే అయిపోతుంది. స్క్రూ అనేది టైట్ అయిపోయింది, మెయిన్ కూడా టైట్ అయిపోయింది. ఇప్పుడైతే కలెక్షన్ అయితే ఇచ్చేద్దాం. ఇవి వచ్చేసి హోల్డర్కి వచ్చినాయి కదా వైర్లు, 1.0 ఎల్లో బ్లాక్, ఇవి హోల్డర్లు అవి. ఇది వచ్చేసి ఫ్యూజ్, ఇది వచ్చేసి మెయిన్ లైన్ హోల్స్, ఇవి రంధ్రాలు ఉన్నాయి కదా రెండు, ఈ మెయిన్ లైన్ హోల్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, అయితే వీటికి లూపింగ్ అయితే ఇచ్చేద్దాం. లూపింగ్ కనెక్షన్ వచ్చేసి లైట్ ఆఫ్, ఇది లైట్ పాయింట్ ఆఫ్. దీన్ని ఇక్కడ పైన ఉంది కదా, దీని పైన ఇవ్వాలి. ఓకేనా, ఎప్పుడైనా లైట్ అనేది ఆఫ్ ఉంటుంది కదా, నేనైతే ఆఫ్ అంటాను. లైట్ పాయింట్ ఆఫ్ వచ్చేసి పైన ఇవ్వాలి, ఫేజ్ అనేది కింద ఇవ్వాలి. గుర్తుంచుకోండి, ఇది ఫేజ్ అనేది కంపల్సరీ కింద ఇవ్వాలి. లైట్ నుంచి వస్తుంది ఒక ఆఫ్ అనేది, ఇది పైన ఇవ్వాలి. ఇది వచ్చేసి లైట్, ఇక్కడ ఉంది కదా లైట్ అనేది, ఇది కట్ చేసి స్లీవ్ తీసి ఇక్కడ స్విచ్కు పైన ఇవ్వాలి. ఓకేనా, పైన ఇచ్చేద్దాం. కనెక్షన్ ఉంది కదా, లైట్ పాయింట్ ఆఫ్, ఇది దీన్ని స్లీవ్ తీసి ఇక్కడ పైన ఇచ్చేయాలి. స్విచ్కు పైన స్లీవ్ వచ్చి తీసేద్దాం. స్విచ్కు పైన ఇవ్వాలి, ఇది ఇలా తింపుకోవాలి. ఇది స్క్రూ అయితే లూజ్ చేసుకొని స్విచ్ ఉంది కదా, స్విచ్కు పైన ఇవ్వాలి ఇది. ఓకేనా, ఇలా పైన ఇలా ఇచ్చుకొని టైట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, దీని న్యూట్రల్ వచ్చేసి ఇక్కడ పైన ఇవ్వాలి. సాకెట్ 2 పిన్ సాకెట్, ఇది పైన ఇవన్నీ ఇచ్చేయాలి. 2 పిన్ సాకెట్స్ ఇవన్నీ ఇట్లా పైన ఇక్కడ న్యూట్రల్ ఇది. ఓకేనా,
దానికైతే కనెక్షన్ అయితే ఇచ్చేసేయాలి. వైర్ అయితే తీసుకుందాం. వచ్చేసి 2.5 న్యూట్రల్ ఇది మెయిన్ ఉంది కదా, మెయిన్ హోల్ నుంచి ఇక్కడ సైడ్ అయితే ఇందులో అయితే న్యూట్రల్కి అయితే ఇవ్వాలి కనెక్షన్. ఓకేనా, పైన లోపలికి తీసుకుందాం మనం. ఇది ఇలా లోపలికి తీసుకోవాలి. ఇక్కడ వచ్చింది కదా, ఇలా దీని అయితే స్లీవ్ తీసి మెయిన్కి అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఇది ఉంది కదా మెయిన్, దీనికైతే కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ హోల్లో పెట్టేసి ఇలా స్క్రూ అనేది టైట్ చేసుకుంటే సరిపోతుంది. న్యూట్రల్ సప్లై అనేది మెయిన్ నుంచి స్విచ్ బోర్డ్కి అనేది 2 పిన్ సాకెట్కు 5 పిన్ సాకెట్కి అనేది లూపింగ్ అయితే కనెక్షన్ అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచే వెళ్తుంది మెయిన్ నుంచి. దీన్ని ఇలా టైట్ అయితే గుంజుకుందాం లోపలికి. ఓకేనా, ఇలా అయితే న్యూట్రల్ అయితే కనెక్షన్ అయిపోతుంది. లోపలి సైడ్ తీద్దాం. ఇది 2.5 న్యూట్రల్. ఇక్కడ పైన 2 పిన్ సాకెట్కు పైన ఇచ్చేయాలి. ఈ లైట్ న్యూట్రల్, ఈ మెయిన్ న్యూట్రల్ ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ పైనకు 2 పిన్ సాకెట్కు 2 పిన్ సాకెట్ పైన మొత్తం న్యూట్రల్. ఇక్కడ 5 పిన్ సాకెట్కు రైట్ సైడ్ వస్తుంది. ఇక్కడ సైడ్ ఇందాక లూపింగ్ అయితే ఇచ్చేసాను చూడండి. ఇక్కడైతే కనెక్షన్ అయితే ఇచ్చేయాలి న్యూట్రల్. న్యూట్రల్ అయితే జాయింట్ అయితే ఇచ్చేసాం. ఇక్కడ ఇచ్చేయాలి పైన. దీనికి లూపింగ్ ఇచ్చేసి ఇంకో న్యూట్రల్ జాయింట్ వేసి ఇచ్చేద్దాం. న్యూట్రల్ ఇచ్చేస్తే అయిపోతుంది. న్యూట్రల్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ప్రతి ఒక్క 2 పిన్ సాకెట్కి అయితే న్యూట్రల్ కామన్గా ఇచ్చేయాలి. ఓకేనా, ఇలా తింపుకోవాలి. ఇది ఇలా మర్తి కట్టేయాలి. ఓకేనా, 2 పిన్ కనెక్షన్ ఇది న్యూట్రల్. ఇక్కడ అయిపోయింది కదా, 2 పిన్ సాకెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో 2 పిన్ సాకెట్కి న్యూట్రల్ అనేది లూపింగ్ చేయాలి. రెండు న్యూట్రల్ అన్నట్టు. ఓకేనా, స్లీవ్ తీసుకొని ఇక్కడ ఉంది కదా, దీంట్లో పెట్టేస్తే అయిపోతుంది. 2 పిన్ స్క్రూ తీసుకొని కనెక్షన్ అనేది ఇచ్చేస్తే అయిపోతుంది. టర్మినల్ అంటారు ఇది, టర్మినల్. ఓకేనా, న్యూట్రల్ టర్మినల్కు ఇచ్చేస్తే సరిపోతుంది. స్క్రూ అనేది టైట్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ అయిపోయింది లూపింగ్. ఇక్కడ ఇంకో 2 పిన్ టర్మినల్కు న్యూట్రల్ టర్మినల్కు ఇచ్చేస్తే సరిపోతుంది. బ్లాక్ వైర్ ఇది 1.0నే వాడాలి మనం. 6 amps కాబట్టి న్యూట్రల్కి అనేది 1.0 వాడితే సరిపోతుంది. ఓకేనా, ఇలా లూపింగ్ ఇచ్చుకోవాలి. 2
2 న్యూట్రల్ లూపింగ్ ఇచ్చుకొని న్యూట్రల్ టర్మినల్కు 2 పిన్ న్యూట్రల్ టర్మినల్కు కనెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది. స్క్రూ అనేది టైట్ చేసుకుందాం. ఓకేనా, స్క్రూ అనేది టైట్ అయిపోయింది. ఇప్పుడు 5 పిన్ ఉంది కదా, 5 పిన్ సాకెట్ ఇది. ఇక్కడ న్యూట్రల్ టర్మినల్ ఉంటుంది, కనిపిస్తుంది కదా, న్యూట్రల్ కనిపించలేదు సరిగా. వచ్చేసి ఎల్లో కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ ఎల్లో, రైట్ సైడ్ వచ్చేసి న్యూట్రల్. ఇది న్యూట్రల్కు ఈ లూపింగ్ చేసిన వైర్ ఉంది కదా, బ్లాక్ వైర్ 1.0 న్యూట్రల్ కనెక్షన్ అనేది ఇచ్చేద్దాం. అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక న్యూట్రల్ అనేది లేదు, ఇదికే లాస్ట్ 5 పిన్ సాకెట్ వరకే లాస్ట్. ఓకేనా, దీనికైతే లూపింగ్ అనేది ఇచ్చేద్దాం. న్యూట్రల్ టర్మినల్కు లూపింగ్ చేసిన బ్లాక్ వైర్ అయితే ఇందులో పెట్టేసి స్క్రూ అయితే పెట్టేద్దాం. న్యూట్రల్ అయితే కంపల్సరీ ఇవ్వాలి సాకెట్కు, లేకుంటే పవర్ అనేది డబుల్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా పెట్టినా కానీ న్యూట్రల్ కలవకపోతే మనకు ఆనుకుతా కాదు, ఎదుగుతా. ఓకేనా, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీటర్లో వచ్చిన న్యూట్రల్ ఇట్లా తిరిగి ఇక్కడ 2 పిన్ సాకెట్ ఉంది కదా, 2 పిన్ సాకెట్ న్యూట్రల్ టర్మినల్కు ఇక్కడ నుంచి మళ్ళీ లూపింగ్ తీసుకొని ఇక్కడ 2 పిన్ సాకెట్ న్యూట్రల్, ఇక్కడ నుంచి ఇక్కడ లూపింగ్ తీసుకొని మళ్ళీ 2 పిన్ సాకెట్ న్యూట్రల్, ఇక్కడ నుంచి ఇక్కడ లూపింగ్ తీసుకొని 2 పిన్ సాకెట్ న్యూట్రల్, ఇక్కడ నుంచి తీసుకొని 5 పిన్ సాకెట్ న్యూట్రల్కు లాస్ట్ ఇది ఎండ్ వరకు లూపింగ్ అనేది కనెక్షన్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇక్కడ లైట్ ఉంది కదా, లైట్ పైన న్యూట్రల్ వచ్చేసి ఇక్కడనే ఇచ్చేసాను పైన. ఇక్కడ 3 ఉంటాయి లూపింగ్. ఓకేనా, ఇది 3 లూపింగ్, ఇది 1 2 3 మీటర్ నుంచి మెయిన్ నుంచి వచ్చిన న్యూట్రల్ ఇక్కడ కింద 2 పిన్ న్యూట్రల్, లైట్ పైన న్యూట్రల్, ఈ 3 జాయింట్ చేసి ఇక్కడ ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు స్విచ్లకు మెయిన్ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ మెయిన్ కనెక్షన్ ఇవ్వడానికి 2.5 రెడ్ వైర్ అయితే తీసుకున్నాను. ఇది ఫేజ్ గురించి మాత్రమే తీసుకోవాలి ఇది. ఓకేనా, లైన్ కరెంట్ ఇది 2.5 రెడ్ అయితే తీసుకుంటున్నాను నేను. దీని అయితే స్లీవ్ అయితే తీస్తాం. ఓకేనా, స్లీవ్ తీసుకోవాలి. మెయిన్ నుంచి న్యూట్రల్ వచ్చింది కదా ఇక్కడ. ఇప్పుడు దీని పక్కకి ఇంకో రంధ్రం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ రెడ్ వైర్ అయితే 2.5 రెడ్ వైర్ అయితే అటు బయటకు అయితే తీసుకోవాలి. ఈ హోల్ నుంచి బయటకు అయితే తీస్తున్నాను. ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ వచ్చిన దాన్ని మనం ఇక్కడ టర్మినల్ ఉంది కదా, మెయిన్ టర్మినల్, ఈ మెయిన్ టర్మినల్లో ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా, మెయిన్ టర్మినల్కి ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా ఇచ్చేయాలి. ఇక్కడ ఇచ్చేటప్పుడు కూడా మనకి ఇక్కడ ఒక్కొక్క రాగి పూస ఉంటుంది కదా, స్లీవ్ తీసిన రాగి పూస ఇక్కడ న్యూట్రల్కి ఆనకుండా జాగ్రత్తగా ఈ అన్ని పూసలు రాగి పూసలు అనేవి ఇక్కడనే మంచిగా టైట్ అనేది తింపేసేయాలి. ఒకదానికొకటి ఆనద్దు న్యూట్రల్ ఫేజ్కు. ఓకేనా, జాగ్రత్త చేయండి ఇక్కడ కలెక్షన్ అయితే ఇచ్చేటప్పుడు. ఓకేనా, ఇప్పుడైతే అయిపోయింది. దీని లోపలికి అయితే ఒత్తిద్దాం. ఇది వచ్చేసి ఫేజ్ న్యూట్రల్. ఓకేనా ఫ్రెండ్స్, లోపలికి అయితే ఇద్దాం. బయట మెయిన్ నుంచి వచ్చిన ఉంది కదా ఫేజ్, ఇది ఫ్యూజ్కు పైన ఇవ్వాలి. ఇది ఫేజ్ అనేది నేనైతే ఇచ్చేస్తాను చూడండి. ఓకేనా, దీని అయితే స్లీవ్ అయితే తీద్దాం. సింగిల్ ఫేజ్ ఇచ్చేది, దీని అయితే పైన అయితే ఇచ్చేస్తున్నాను. పైన టెర్మినల్ ఫ్యూజ్ టర్మినల్ స్విచ్ టైప్ ఫ్యూజ్ ఇది.
ఓకేనా. స్విచ్ ఫ్యూజ్ ఇది, దీనైతే టైట్ అయితే చేసేద్దాం. ఓకేనా. మెయిన్ నుంచి వచ్చిన ఫేజ్ అనేది ఇక్కడ ఫ్యూజ్కి అయితే కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ నుంచి 1.0 అయితే వైర్ అయితే తీసుకుంటున్నాను ఫేజ్ కోసం. దీనైతే స్లీవ్ అయితే తీసేద్దాం. ఓకేనా. స్లీవ్ తీసేసి దీన్ని ఇలా మంచి ఇలా చేయాలి. ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేసేసి ఫ్యూజ్ ఉంది కదా, దీని కింద పెట్టేయాలి ఇది. ఓకే. స్క్రూ అనేది టైట్ చేసుకొని ఇలా టైట్ చేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. స్క్రూ అనేది టైట్ చేసేద్దాం. ఓకేనా. ఫేజ్ అనేది ఇది లూపింగ్ తీసుకొని ఇక్కడ స్విచ్కు కింద ఉంది కదా, మీకు చెప్పాను కదా కింద సైడ్ ఇవ్వాలని. ఇక్కడ ఫేజ్ అనేది కింద నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు కింది సైడు, ఇటు కింది సైడు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు ఇక్కడ సైడు, ఇటు స్విచ్ కింది సైడు, ఇటు స్విచ్ కింది సైడు ఇచ్చేస్తే సరిపోతుంది. దీనైతే స్లీవ్ అయితే తీసేద్దాం. ఫేజ్ ఇక్కడ సరిపోయేటట్టు చూసుకోవాలి. ఇది కొంచెం ఎక్స్ట్రానే పెడుతున్నాను. ఇలా స్లీవ్ తీసుకొని లూపింగ్ అయితే ఇవ్వాలి ఫేజ్. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా తీసుకొని లూపింగ్ అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ స్విచ్ కింది సైడే మాత్రమే ఇవ్వాలి ఇది. ఓకేనా. ఇలా స్విచ్ కింది సైడ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఫేజ్ ఇది 1.0 ఫేజ్. ఫ్యూజ్ ఉంది, డైరెక్ట్గా స్విచ్కి వస్తుంది లూపింగ్ తోటి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా లూపింగ్ ఇచ్చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా తీసుకొని ఇక్కడ స్విచ్ కింది సైడ్ ఉంది కదా, కింది సైడ్ ఇలా ఇవ్వాలి. ఫేజ్ మాత్రమే ఇది. ఓకేనా. ఇలా మళ్ళీ ఇక్కడ లూపింగ్ తీసుకొని కిందికి స్విచ్ కింద సైడ్ ఇచ్చేస్తే సరిపోతుంది. స్విచ్ కింద సైడ్ ఇవ్వాలి ఇది. స్క్రూ అనేది టైట్ చేసేద్దాం. ఫేజ్ టర్మినల్ అది. ఓకేనా. ఇలా టైట్ చేసేసాం. ఇప్పుడు ఈ ఫేజ్ అనేది ఇక్కడ స్విచ్ ఉంది కదా, స్విచ్ కింది సైడ్ అయితే లూపింగ్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా కింది సైడ్ అయితే ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. స్క్రూ అనేది టైట్ చేసుకుందాం. టర్మినల్ స్క్రూ. అయిపోయింది. ఇక్కడ ఇలా జాగ్రత్త న్యూట్రల్ గిన ఆనకుండా వైర్లు అయితే పెట్టుకుందాం మంచిగా. ఓకేనా. జాగ్రత్తగా పెట్టుకోండి వైర్లు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి లూపింగ్ అనేది తీసుకోవాలి. ఇలా ఇలా పెట్టేసిన తర్వాత స్క్రూ అనేది టైట్ చేసుకుంటే సరిపోతుంది. టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఇవ్వాలి. ఇలా స్లీవ్ తీసుకోవాలి. స్లీవ్ తీసుకొని ఇలా లూపింగ్ చేసి స్విచ్ కింద సైడ్
స్విచ్ కింద సరిస్తే సరిపోతుంది. సేమ్ అలాగే ఇంతకుముందు ఇచ్చినాం కదా స్విచ్, సేమ్ అలాగే ఇచ్చేసి సరిపోతుంది. ఇలా ఇచ్చేసి ఇలా టైట్ చేసేయాలి. స్విచ్ స్క్రూ అనేది టైట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక లాస్ట్ స్విచ్ ఇది. లాస్ట్ స్విచ్ కూడా సేమ్ అలాగే లూపింగ్ ఇచ్చి కట్ చేసేసి ఇలా దింపి ఇలా మడత పెట్టి స్విచ్ కింది టర్మినల్ ఉంటుంది కదా, ఫేస్ టర్మినల్ దీంట్లో అయితే పెట్టేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి స్క్రూ అనేది టైట్ చేస్తే సరిపోతుంది. సాకెట్కు ఎలా కనెక్షన్ ఇవ్వాలనేది 2 పిన్ సాకెట్కు మీకు చూపిస్తాను చూడండి. ఇదే వైర్ తీసుకుందాం. 1.0 రెడ్ కంట్రోల్స్ అనే స్విచ్ కంట్రోల్ ఇది. ఇలా తీసుకొని లూపింగ్ చేసి కట్ చేసుకొని ఇక్కడ మనకు దీనికి అయితే పవర్ అనేది కావాలి. ఇక్కడ ఉంది ఆ స్విచ్ పైన నుండి ఇక్కడ లూపింగ్ అనేది ఇచ్చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కంట్రోల్ స్విచ్ వేస్తే మనకు ఇక్కడ సాకెట్ 2 పిన్ సాకెట్లో పవర్ అనేది వస్తుంది. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడికి 1.0 రెడ్ వైర్ అనేది లూపింగ్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. స్క్రూ అనేది టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి కొద్దిగా వైర్ అయితే సరిపోతుంది. దీని అయితే లూపింగ్ అయితే తీద్దాం. లూపింగ్ తీసి ఇక్కడ 2 పిన్ సాకెట్ ఉంది కదా, ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. కొంచెం లూజ్ చేసుకొని కింద ఇస్తే అయిపోతుంది. స్క్రూ అనేది టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇలా ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సేమ్ ఇవి కూడా అంతే. ఇవన్నీ ఇలాగే స్విచ్ టు 2 పిన్ సాకెట్కు కనెక్షన్ ఇచ్చేసి అయిపోతుంది. స్విచ్ పైన ఎప్పుడైనా మనం కంట్రోల్ అన్నట్టు స్విచ్ కంట్రోల్ 2 పిన్ సాకెట్కు కంట్రోల్ అనేది ఇలా పైననే ఇచ్చేయాలి. 1.0 రెడ్ వైర్ ఇది ఇక్కడ నుంచి కట్ చేసి 2 పిన్ సాకెట్కి ఇచ్చేస్తే అయిపోతుంది. స్క్రూ టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ మొత్తం అయితే ఇక్కడ నుంచి ఇదంతా కంప్లీట్ చేసినాక మీకు చూపిస్తాను. కనెక్షన్ అయితే ఇచ్చేసాను. మొత్తం ఫేజ్ న్యూట్రల్ స్విచ్కు ఎలా కనెక్షన్ ఇవ్వాలనేది మొత్తం కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్కి అయితే మనం మీటర్ నుంచి కనెక్షన్ ఇస్తాం కదా, ఫేజ్ న్యూట్రల్ అది ఎలా అని ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే న్యూట్రల్ అయితే ఈ హోల్ నుంచి అయితే ఇక్కడ నుంచి ఈ హోల్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. 2.5 న్యూట్రల్, 2.5 ఫేజ్. ఇక్కడ కింద ఇచ్చాం కదా, ఇక్కడ సేమ్ ఇలా ఇక్కడ కూడా ఇలాగే ఇవ్వాలి మెయిన్కు కలెక్షన్. ఇక్కడ న్యూట్రల్ ఇచ్చాం కదా 2.5, ఇక్కడ కూడా న్యూట్రల్ ఇచ్చేసేయాలి. ఆపోజిట్ అయితే ఏమవుతుందంటే ఫేజ్ న్యూట్రల్ అనేది కలుస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యూజ్ అనేది ఎగిరిపోతుంది, ఫ్యూజ్ వైర్ అనేది మెల్ట్ అవుతుంది, కాలిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా చేయొద్దు. న్యూట్రల్కు న్యూట్రల్ ఇవ్వాలి, ఫేజ్కు
ఫేజ్ ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. 2.5 స్లీవ్ తీసి అయితే దీనికైతే పెట్టేద్దాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, వచ్చేసి స్లీవ్ అయితే తీసేసాను. ఇక్కడ మనము ఫేజ్ టర్మినల్ ఉంది కదా, మెయిన్ టర్మినల్, ఇందులోనైతే 2.5 ఫేజ్ అనేది పెట్టేయాలి. ఓకే, ఇలా పెట్టేసి స్క్రూ అనేది టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వైర్ అనేది లోపలికి అనేది గుంజుకోవాలి. ఇలా ఉంటే మనకు మెయిన్ క్యాప్ అనేది పట్టదు, అందుకని ఇది లోపలికి అనేది టైట్గా గుంజుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా టైట్గా గుంజుకోవాలి. వచ్చేసి న్యూట్రల్ కూడా మనం పెట్టేద్దాం. ఇప్పుడు న్యూట్రల్ టర్మినల్లో పెట్టేయాలి. స్క్రూ అనేది లూజ్ చేసి న్యూట్రల్ టర్మినల్లో పెట్టేస్తే అయిపోతుంది. స్క్రూ అనేది టైట్ చేసేయాలి, న్యూట్రల్ టర్మినల్లో పెట్టేయాలి. ఈ వైర్ అనేది ఇంకా గుంజుకోవాలి. మొత్తం 2.5 వైరు. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ అయితే కనెక్షన్ అయితే అయిపోయింది. మెయిన్ క్యాప్ అయితే పెట్టేద్దాం. క్యాప్ అయితే పెట్టేసినాం కదా, దీని స్క్రూస్ అయితే టైట్ చేసేద్దాం. దీని వచ్చేసి ఫేజ్, న్యూట్రల్, మీటర్ కలెక్షన్కి ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం ఇది వుడెన్ బాక్స్ కలెక్షన్, చెక్కబోర్డు కలెక్షన్, స్క్రూ ఫిట్టింగ్, మెయిన్ లైన్ కలెక్షన్, ఫ్యూజ్ కనెక్షన్, ఒక హోల్డరు, ఒక మెయిన్, ఒక ఫ్యూజు, సింగిల్ ఫ్యూజ్, ఇది స్విచ్ టైప్ ఫ్యూజ్, 5 పిన్ సాకెట్, స్విచ్ కంట్రోలు, 2 పిన్ సాకెట్, స్విచ్ కంట్రోలు, 2 పిన్ సాకెట్, స్విచ్ కంట్రోలు, 2 పిన్ సాకెట్, స్విచ్ కంట్రోల్. ఇదొకటి ఇక్కడ ఉంది కదా లైట్, దీని కంట్రోల్, ఇది స్విచ్. ఇక్కడ 2 పిన్ సాకెట్ కంట్రోల్ వచ్చేసి ఈ స్విచ్. ఫ్రెండ్స్, ఇదొక మెయిన్, ఇక్కడ ఒకటి ఫ్యూజ్. ఫ్రెండ్స్, ఫ్యూజ్ ఒకటి. ఇది మొత్తం కలెక్షన్, బోర్డ్ కలెక్షన్, ఇది చెక్క బోర్డ్ కలెక్షన్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.